నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మే 13న ఆంధ్ర ప్రజలందరూ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకుని ఎవరైనా ముఖ్యమంత్రి పీఠం ఎక్కించబోతున్నారు అంటే సమాధానం అనేది కొంచెం అటు ఇటుగా వినిపిస్తూ ఉంది. బట్ బెట్టింగ్ రాయలు మాత్రం వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారని బెట్టింగ్ అయితే జోరుగానే సాగిస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ రాజకీయ విశ్లేషకులు మాత్రం జగన్మోహన్ రెడ్డి లెక్క ఏదైతే ఉందో అది దెబ్బతింటోంది అంటున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం ఇంతకుముందు గెలిచిన దానికంటే అధిక మెజారిటీతో మేము గెలుస్తాము, నెక్స్ట్ అధికారం చేజిక్కించుకోబోయేది మేమే అని వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. జై భారత్ అండి. జగన్మోహన్ రెడ్డి లెక్క తప్పబోతోంది అని అంటూ ఉన్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. కానీ వైసీపీ నాయకులు మాత్రం ఖచ్చితంగా మేమే గెలుస్తాము, మేమే అధికారాన్ని దక్కించుకోబోతున్నామని వాళ్ళు అంటున్నారు. సో మీరేమంటారు? అంటే జై భారత్ నేషనల్ పార్టీ ఎన్నికలుగా అయితే అసలు పొరపాటును కూడా చూడలేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఎలక్షన్ కండక్ట్ చేయాలో ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్స్ కండక్ట్ చేయలేదు, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే పెద్ద పార్టీలకు అనుకూలంగా పనిచేసింది అనేది ప్రధానంగా మేము గ్రౌండ్లో నోటీస్ చేసింది. రైట్ ఫ్రమ్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసే లిక్కర్ కానివ్వండి, మనీ కానివ్వండి, అదే వేరే ప్రలోభాలు ఏదైనా కానీ కంట్రోల్ చేసే పని ఎలక్షన్ కమిషన్ చేయలేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఈవీఎం బ్యాలెట్స్ ఈవీఎంలో కూడా సీరియల్ నెంబర్స్ వైజ్ చూసుకుంటే మనకు ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి టాప్ ఇప్పటివరకు అధికారంలో ఉన్న పార్టీలకి లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు ఇచ్చారు తప్ప అధికారంలో ఉన్న పార్టీకి లేకపోతే ఇంతకుముందు అధికారంలో ఉన్న పెద్ద పార్టీలకి డబ్బున్న పార్టీలకి వాళ్ళ పేర్లనే ప్రయారిటీ వైజ్ చూసుకుంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లో పెట్టేశారు. ఈ క్రమంగా చూస్తే ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో కానీ దేశవ్యాప్తంగా జరుగుతున్న సాధారణ ఎన్నికల మొత్తంలో మనం చూసుకున్నట్లయితే సో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అండ్ ఈక్వాలిటీ అయితే బ్యాడ్లీ మిస్సింగ్. సో మేము ఈ ఎన్నికలుగా అయితే జై భారత్ నేషనల్ పార్టీ చూడట్లేదు. అంటే ఇక్కడ గెలుపు ఎవరిది అంటే జై భారత్ నేషనల్ పార్టీ ఎలా చూస్తుందంటే ఎవరు గెలుస్తారు అని అంటే ఎవరైతే డబ్బు కానీ ఎవరైతే మందుని విస్తృతంగా పంచడంలో సక్సెస్ అయ్యారో, ఎవరైతే ఎక్కువ మొత్తంలో ఓటర్లకి డబ్బు మద్యం పంచారో వాళ్ళు గెలుస్తారు తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా అయితే వాళ్ళు ఎవరూ గెలవట్లేదు అనేసి చాలా బలంగా చెప్పగలం మేము. సో అంటే మీరేమది అభిప్రాయపడినా కానీ ఫైనల్ ఎలక్షన్ కమిషన్ అయితే పోలింగ్ అనేది కండక్ట్ చేసేసింది. వాళ్ళు అనుకున్న దాని ప్రకారమో ఏదో మొత్తానికి జరిగింది. రిజల్ట్స్ అనేది June 4th ఇవ్వబోతుంది. సో మరి ఆ రిజల్ట్స్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? అదే రిజల్ట్స్ చెప్తున్నాను కదా. ఎవరైతే ఇప్పుడు కూటమి ప్రజలు ఎటువైపు ఉన్నారు అనుకుంటున్నారు? కూటమి కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారంటే ఎవరైతే ఇంటెన్స్గా డబ్బు తర్వాత మద్యం పంచారో, ఎవరైతే ఎక్కువ మంది ప్రజల్ని ఈ రకంగా డబ్బు మద్యం పంచి ఆకట్టుకోగలిగారో వాళ్ళు గెలుస్తున్నారు. ప్రజాస్వామ్యం ప్రజలు ఓడిపోబోతున్నారు. అంటే ప్రజలు వేసినటువంటి ఓటు ఏదైతే ఉందో అది కరెక్ట్గా అవ్వలేదు అంటారా? వేశారు కదా ఓట్లు. డబ్బు తీసుకోకుండా ఓటేసిన వాళ్ళు తక్కువ కదా, మద్యం ప్రభావానికి లోన్ కాకుండా ఓట్లేసిన వాళ్ళు తక్కువ కదా, కుల మతాల ప్రభావితం కాకుండా ఓటేసిన వాళ్ళు తక్కువ కదా. జనరల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే అసలు వైసీపీ మళ్ళీ పవర్లోకి వచ్చేదానికి ఆస్కారం ఉందా? ఏం డెవలప్ చేశారని వస్తారు వాళ్ళు? ఉన్న రాజధానిని 3 ముక్కలు చేసేసారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉన్న ప్రజావేదికను కూల్చేశారు. పోలవరం ఎక్కడ 2019లో ఎక్కడాగిందో ఇప్పటికీ అక్కడే ఉంది. ఆయన 2019 ఎన్నికల ర్యాలీల్లో అతని క్యాంపెయిన్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి కేంద్రం మెడల్ వంచి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెస్తానన్నాడు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్కి ట్రావెల్ చేసుకుంటే ఎక్కడ దాకా వచ్చి ఎక్కడాగిందో ఎవరికి తెలియదు. రైల్వే జోన్ ఎక్కడాగిందో తెలియదు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో స్టీల్ ప్లాంట్ రావాలి, అది ఎక్కడాగిందో ఎవరికీ తెలియదు. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఎయిమ్స్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ ఎక్కడాగిందో ఎవరికీ తెలియదు. డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే జగన్ ముందు కంటే ఎక్కువ సీట్లతో వస్తామని చెప్తున్నారు, కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా ఆయన లాస్ట్ టైం కంటే పెద్ద మొత్తంలో ఓటర్లని డబ్బు తర్వాత మద్యం పరంగా రకరకాల తాయిలాలతో ప్రలోభపెట్టున్నారని అనుకోవాలి కదా. అంటే మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలే మమ్మల్ని మళ్ళీ గెలిపించబోతున్నాయని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు గెలిపించినట్లయితే ఎమ్మెల్యేలని ఎంపీలను ట్రాన్స్ఫర్ చేయాల్సిన నెసిటీ ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, మళ్ళీ ఓటర్ల దగ్గరికి వెళ్ళి డబ్బులు మంచాల్సిన ఆవశ్యకత అవసరం లేదు. సిద్ధం సంసిద్ధం మేమంతా సిద్ధం అనే మీటింగ్లు పెట్టాల్సిన పెద్ద బస్సుల్లోకి వెళ్ళి మీటింగ్లు పెట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ సంక్షేమ పథకాలే గెలిచేలా ఉంటే మాచర్లలో పిన్నెల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి వాళ్ళ ఇంట్లో ట్రంక్ బాక్స్ను పగలగొట్టినట్లు ఈవీఎంను పగలగొట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మేమే గెలుస్తాను వాళ్ళంతా ధీమాగా చెప్తున్నారు. అంటే తప్పవబోతోంది, అది జరగదు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంటూ ఉన్నారు.
అది ఇప్పుడు ఏదైనా మేము జై భారత్ నేషనల్ పార్టీ, మేము రాజకీయ విశ్లేషణం కాదు, మేము పొలిటికల్ పార్టీ మాది. అండ్ మేము ఫీల్డ్లో చూసాం ఎలక్షన్స్ ఎంత అన్ఫెయిర్ మేనర్లో జరిగినాయి, ఎంత నాన్ డెమోక్రటిక్ మేనర్లో జరిగినాయి, మేము లైవ్లో చూసాం కాబట్టి చెప్తున్నాము. ఎవరు గెలవబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో అంటే ఎవరైతే డబ్బు ఓటర్లకు విచ్చలవిడిగా పెంచారో ఎక్కువ మొత్తంలో వాళ్ళు గెలవబోతున్నారు. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ఓటర్లని మత్తులో ముంచేసి ఓట్లు వేయించుకున్నారో వాళ్ళు గెలవబోతున్నారు. ఎవరు గెలిచినాక అంటే వైసీపీ గెలుస్తుందంట. ఎవరు గెలుస్తారో నేను చెప్పట్ల, ఫలానా వాళ్ళు గెలుస్తారని చెప్పట్ల. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మద్యం మత్తులో తర్వాత డబ్బు ప్రవాహంలో ముంచేసిన పార్టీలే గెలవబోతున్నాయి. అంటే ఆ ముంచిన పార్టీ అంటే వీళ్ళే అని చెప్తే కొంతమంది చెప్తూ ఉన్నారు వైసీపీ అని చెప్పేసి. డిఫాల్ట్ గా పవర్ లో ఉన్నారు, ప్రజలేమో చాలా క్లవర్ గా ఉన్నారు, డిఫాల్ట్ గా కొంచెం అధికారంలో ఉన్నారు, అక్రమార్జన ఎక్కువ ఉన్న పార్టీ. సో డెఫినెట్ గా వైసీపీ అని అనుకునే దానికి ఆస్కారం ఉంటుంది ఈ లైన్స్ మీద చూసుకుంటే మనం. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే కొంతమంది ఓటర్లు ఎలా ఉందంటే ఎవరిచ్చినా కానీ తీసుకుంటున్నారు, ఫైనల్లీ వాళ్ళకి ఎవరికైతే ఓటు వేయాలని ఉందో వాళ్ళకే ఓటేస్తున్నారు. సో మరి ఆ లెక్కను చూసుకుంటే ప్రలోభపడినట్టు కూడా లేదు కదా, ఆ కైండ్ ఆఫ్ కూడా ఓటర్స్ ఉన్నారు కదా. అలా అది చాలా మినిస్క్యూల్ అండి. మెజారిటీ ఆఫ్ ద ప్రజలు డబ్బులు ఎవరెక్కువ ఇస్తే వాళ్ళకి ఓటేసేదానికి సిద్ధపడి ఉన్నారు. అండ్ సమ్ సెక్షన్ ఎలా ఉందంటే ఆ పార్టీ ఎంత డెవలప్మెంట్ పరంగా ఏం చేయకపోయినా, రాష్ట్రానికి అధోగతి పాలు చేసిన, అభివృద్ధి పరంగా రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్ళిపోయినా మా పార్టీ గొప్ప అనే సెక్షన్ ఆఫ్ ద ఓటర్స్ కూడా ఉన్నారు. సో ఈ ఆస్పెక్ట్లో చూసుకుంటే డబ్బులు ఎటు తీసుకుని వాళ్ళు ఎవరికి వేయాలో వాళ్ళకి వేసే ఆస్కారమే లేదు. వర్చువల్లీ పార్టీ లైన్స్ మీద డివైడ్ అయి ఉన్నారు. పార్టీ ఎలాంటి డెవలప్మెంట్ చేయకపోయినా పర్లేదు, మా పార్టీ గెలవాలని కోరుకునే ఒక వర్గం ఉంటుంది. రెండో వర్గం మాకు అసలు డెవలప్మెంట్తో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు, మాకు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇస్తామనే వర్గం ఇంకొక వర్గం ఉంది. ఇక్కడ ఓటర్స్ 2 లైన్స్ మీద వర్చువల్గా డివైడ్ అయి ఉన్నారు. అంటే కొంతమంది న్యూట్రల్ పీపుల్ కూడా ఉంటారు. అంటే ఈసారి ఎన్నికల్లో ఆల్మోస్ట్ ఎప్పుడు జరిగిన దానికంటే మెజారిటీ ఓట్ పర్సంటేజ్ వచ్చింది. సో అంటే ఖచ్చితంగా ఊర్ల నుంచి కావచ్చు, విదేశాల నుంచి కూడా వచ్చి ఓట్లు వేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయంలో, పోలింగ్ టైంలో. సో ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే డెవలప్మెంట్ కావాలి. సో వాళ్ళ ఓటు ప్రకారమే కదా ఎవరు విన్నర్ అని డిసైడ్ చేసేది. మీరు చెప్పినటువంటి ప్రలోభాలకి లోబడి ఓట్లు వేసిన వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళ ఓటు అటు వెళ్ళినా కానీ ఎవరైతే డెవలప్మెంట్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళు వేసిన ఓటు కూడా డిసైడ్ చేస్తారు కదా హూ ఇస్ ద విన్నర్ అని. ఆ రకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి లెక్కలు పక్కకి వెళ్ళిపోయాయి అని చాలామంది అంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు నేను విశ్లేషకుని కాదండి, నా విశ్లేషణ జై భారత్ నేషనల్ పార్టీ తరఫున మేము వెరీ క్లియర్గా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో డబ్బు ప్రభావం, మద్యం ప్రభావం ఎవరు ఎక్కువ చేయగలిగారో వాళ్ళే గెలవబోతున్నారు. ఎడ్యుకేటెడ్ సెట్. ఇప్పుడు నేను పోస్టల్ బ్యాలెట్ లెట్ మీ ఫినిష్. నేను వినుకొండ నుంచి పోటీ చేశాను. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతూ ఉంది. నేను వెళ్ళి టీచర్స్ని అడిగాను, సార్ మీరు మాకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనేసి. వాళ్ళు ఆ యూటీఎఫ్ ఆర్ యూటీఐ ఆ ప్రెసిడెంట్, వాళ్ళు యూనియన్ ప్రెసిడెంట్స్, వాళ్ళు టీచర్స్ అసోసియేషన్ దానికి ప్రెసిడెంట్స్ వాళ్ళు మేమన్నారు, ఇతన్ని దింపాలా, మేము ఇతన్ని దింపేదానికి మేము ఈసారి పని చేస్తున్నాం అంటే, ఇతన్ని దింపుతున్నారు సరే ఎవరిని ఎక్కిస్తున్నారు మీరు? ఇదే అడిగాను నేను. అతన్ని దింపుతున్నారు, ఎవరిని ఎక్కిస్తున్నారు? ఆల్రెడీ పాత చింతకాయ పచ్చడే కదా ఇది. ఆల్రెడీ ఇతన్ని కూడా మీరు దింపాలని దింపినోళ్లే కదా. ఇతన్ని దింపి కావాలని ఇతన్ని ఎక్కించారు కదా. అసలు మీకంటే ఒక సిద్ధాంతం ఉందా? రెండు పక్కల మీరు ఫోన్పేలో డబ్బులు తీసుకునే టీచర్లు, గౌరవప్రదమైన జాబ్ చేసే టీచర్సే ఒక కాన్స్టిట్యుయెన్సీలో 2 దిక్కులో ఫోన్పేలో డబ్బులు కొట్టించుకొని ఓట్లేసిన ఘనత మన ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ది. టీచర్స్ అండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. వాళ్ళే ఓటుకు డబ్బు తీసుకుంటుంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఎలా చేస్తారు? వాళ్ళకి అప్ అండ్ డౌన్ ఛార్జీలకు డబ్బులు ఇచ్చారు. వాళ్ళు దూరం నుంచి వస్తున్నారనేసి ఓటుకు డబ్బు కూడా ఎక్కువ ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళు మాత్రం ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఓట్లు వేసారని ఎలా అంటారు మీరు? నా కళ్ళారా నేను చూశానండి వాళ్ళకి ఛార్జీలకు డబ్బులు ఇవ్వడం. అదేంటున్నా చాలామంది ఓటర్లు డబ్బులు ఎవరిస్తున్నారు అందరి దగ్గర తీసుకున్నారు. ఫైనల్లీ ఎవరికైతే ఓటు వేయాలో వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఓటు వేసారని నేను అన్నా. జగన్మోహన్ రెడ్డి లెక్క అయితే ఈసారి తప్పిందని అంటున్నారు. సో విల్ వెయిట్ ఫర్ June 4th ఎవరు విన్ అవుతారు ఏంటి అనేది. మీరు అనుకున్న దాని ప్రకారం కావచ్చు, లేకపోతే రాజకీయ విశ్లేషణలు అనుకున్న దాని ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి లెక్క తప్పింది అంటున్నారు. చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఏంటండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.